రజనీకి బిగిస్తున్న ఉచ్చు మాజీ మంత్రిపై ఏసీబీ విచారణ ప్రభుత్వానికి విజిలెన్స్ సిఫార్సు 2 కోట్ల ముడుపులు తీసుకున్నట్టు నిర్ధారణ ఆమె చెబితేనే క్రషర్పై దాడులు అని జాషువా చెప్పిండట వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజనీకి ఉచ్చు బిగిస్తుంది పల్నాడు జిల్లా ఎడ్లపాడుకు చెందిన శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేసిన వ్యవహారంలో ఆమెపై ఏసీబీ విచారణ జరిపించాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది బాధితుని వద్ద నుంచి రజనీ 2 కోట్లు గుంటూరు విజిలెన్స్ మాజీ ఏఎస్పీ పి జాషువా 10 లక్షలు రజనీ పిఏ 10 లక్షలు బెదిరించి తీసుకున్నట్టు విజిలెన్స్ నిర్ధారించింది రజనీ మంత్రిగా ఉన్నప్పుడు చిలకలూరుపేట నియోజకవర్గంలో వారు బెదిరింపులకు పాల్పడ్డారు పలువురు వ్యాపారులను నేరుగా బెదిరించి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ పార్ట్నర్ నంబూరు శ్రీనివాసరావును 5 కోట్ల ముడుపులు ముట్ట చెప్పాలని బెదిరించారు మొదట బాధితులను కార్యాలయానికి పిలిపించిన రజనీ ఇప్పుడు ఇందులో కంప్లైంట్ చేయలేదు కానీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిందట నివేదిక దాని ప్రకారం అరెస్టు ఇక దీని వెనక ఏంటంటే ఐపీఎస్ ఆఫీసర్ జాషువాని విడుదల రజనీని ఇరికియాలంటే ఏదో ఒకటి కావాలి విజిలెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్నారు లోపటేసే కార్యక్రమం అయితే చేస్తారట ఉచ్చు బిగిస్తుందట